మా అమ్మ నాయన ముందుగానే పెళ్ళికి పోయినారు. నాకు శనివారం స్కూల్ ఉందని నేను మా అమ్మతో రమ్మంటే ఈ మహానుభావుడు ఆడున్నాడో ఏమో. పెళ్ళికి బయలుదేరల్లా మా మామకి చోడు ఇప్పతే ఎట్లేగల్లో ఏమో. మమ్మా యాడున్నావు మమ్మా? ఓ గట్టిగా మాట్లాడేకారా నీకు? నా లెక్క ఎప్పుడు ఇస్తావురా? హలో, వీడేందో మాట్లాడేది నాకు వినపడి చావలే. వీడు డబ్బులు ఇల్లా ఎప్పుడు ఇస్తాడో ఏమో. డబ్బులు ఇస్తే తప్ప పెండ్లికి పోయేకెళ్ళా. ఏం జాను రామ్మారా? ఏం జాను పెండ్లికి పోలేదా? పోవల్లమ్మమ్మ, మా అమ్మ మా నాయన ముందుగా పోయినారు. నాకు స్కూల్ ఉంది కదా, నీతో పాటు రమ్మన్నారు. ఎంతసేపుకి పోతావు? నేను నీతో పాటు వస్తా. కాలు నత్తాందా? బాగా నడుస్తాండి ఇప్పుడు నడుచుకొని వస్తావు బాగా. కాలు నత్తాంది అనిండేదిగా, నేను నీతో పాటు వస్తానప్ప నిండేది. ఎట్లబ్బా స్వామి నీతో తలకాయ నత్తుంది? తలకాయ కూర బస్ సూపర్ గా ఉంటుంది. చేసినారా మీరు? కాపా తలకాయ కూర చేసినారే, రోంతన్నా తెచ్చినావా నాకే? తలకాయ కూరగా స్వామి, ఎట్లా నీతో చేసేది? మేసేదా? బాగా మేసింది అవదుడా. స్వామి ఎట్లాగైనా కాపాడు స్వామి నువ్వు నన్ను. నువ్వు పైకి చూసినంత మాత్రాన వాన పడదు, వాన పడాలంటాడు. అయ్యో అయ్యో ఏమబ్బా చేసేది? మా నాయన ఇట్లా అయిపోకప్ప చెప్పు బాయనన్ని. అప్పా ఎన్నాళ్ళు అయిందో జాను వాడు ఈక, నువ్వన్నా చెప్పు జాను. అప్ప నేనెవరికప్ప చెప్పే స్వామి? పెళ్లికి ఎంతసేపుకి పోతావు చెప్పు స్వామి? మండీకా? మండీకి నాకేం పని ఉంది? కూరగాయలు ఏంటివి లేవు. పెళ్ళంటే మండి అంటాడే. ఇంక ఈరోజు నేను పెళ్లికి పోయినట్లే. పెళ్లికి ఎప్పుడు పోతావు? పోయా, మాది కట్లు పోయి కాదు, గ్యాస్ పోయి. పోయేదంటే గ్యాస్ పోయి అంటాడే. ఎన్ని గంటలకు పోయేది? వంటలా? మాదా గోగా చెట్టిను కాలే కాలే ముద్ద భలే ఉండే తింటే. గంటనంటే వంటలు అంటాడే. ఏం చేసేది? ఏం ఒకటే మాట్లాడుకుంటావు? మీరేం చేసినారు? శనగెత్తినాల చట్నీ. కాలే కాలే గోగాకు ముద్ద ఉంది, తింటావా? స్వామి నేను తిన్నానప్ప, నాకొద్దు. తినలేదా? అందుకే చెప్తాడు తినిపో. నేనా ఊరికిరా స్వామి పోయేది? ఏంది పూరీనా? గోగాకు చట్నీలకు పూరి ఏం బాగుంటుంది పా? నేనా పూరినా? ఎప్పుడంటే మామ ఇంత చౌడైతే నేనెట్లా రా స్వామి చేసేది? పెళ్లికి ఎప్పుడు పోతావు? నాకా చెయ్యినా మెల్లేకి లేదు జాను. ఏమబ్బా స్వామి పెళ్ళంటే చేయనంటాడే. పెళ్లికా? మయ స్వామి బతికిచ్చినావు. ఆ పెళ్లికి చైన్ చేపించిండ్రి. నీ పెళ్లికి చేంజ్ చేపించిరా అని ఎవరు అడిగిరప్ప? పెళ్లికి పోలేదా? మళ్ళీ మొదటికి వస్తేవి ఇన్ని గాని స్కూల్కి పోయినలేదా? బాగా చదువుతాడావా? యాక్షన్ చేస్తావు ఇట్లా మాట్లాడేలా కాదు. మీ అమ్మ నాన్న పెళ్లి పోయినారంటే ఇప్పుడు మంచి రూట్కి వచ్చినాడబ్బా స్వామి. మా అమ్మ మా నాయన పోయినారు. రేపు ఆదివారం కదా, మీ మామని గింటరా అని చెప్పినారు. నువ్వు ఎన్ని గంటలకు పోతావో చెప్తే నీ వెనకంటి బయలుదేరుతా స్వామి. కాదుపా, బంధువులు పెళ్లి వాళ్ళు నిన్ను ఇడిచిపెట్టి ఎట్లా పోయినారు పా? నువ్వు పోయింటే ఏమి? రేపు ఎట్లా ఆదివారం కదా, అందుకే నీ ఎంట రమ్మన్నారు. నేను వస్తా. ఎందుకు కోస్తావా? గడ్డి కోసప్పుడే పశువులు కేసినా. నువ్వు ఎట్లా కోస్తావు? కొడుకులు పట్టుకునేది రాదు నీకు. గడ్డి కోస్తుందంటే ఎడం సేలు తిరిగి చంపుకోలేదని. పోతా కాదు స్వామి, వస్తాననిండేది. ఆ నాయన ఎంత పని చేసిరా స్వామి. నువ్వు పని చేస్తానంటే నేను చేయనీలేదా? ఏం చేసేటివిలే అమ్మ, చదువుకో. నువ్వు పని చేస్తుందంట. ఇట్లయితే కాదు, ఉండు కిందికి పోయొత్తా. యాటికి? ఉండు. ఎక్కడా? ఉండు. ఇప్పుడు ఈ పెళ్లి పత్రిక చూపిస్తే పెళ్ళి అని అర్థం అవుతుంది. ఇదిగో ఏంది ఇది? ఈ పెళ్లికి పోలేదా? నా పెళ్లి పెళ్లి పత్రికలు కొట్టించిందిలే. ఈ పెళ్లికి పోలేదా? పెళ్లికా? బతికిచ్చినావప్ప. పోతా. నేను వస్తా. అత్త రాదు, నేను ఒకనే పోతా. అత్తగా స్వామి నేను వస్తానంటాండేది. మళ్ళా అత్త వస్తుంది అంటావు? అత్తకు చాలా పని ఉంది, కజ్జికాయలు చేయాలి, అందుకే నేను ఒకనే పోతా. ఇది ఇంటికి పోతావా? పోదువులు ఏం పని చేస్తావు? పోదువు గాని నేరేడుగాయలు భలే కాసినాయంట జెంటిల్మెన్ వాళ్ళ తోటలో. జెంటిల్మెన్ టైలర్ ఉందిలే, వాళ్ళ తోటలో భలే కాసినాయంట. పదామా తెచ్చుకుందామా?
పెళ్లికి లేట్ అవుతుందంటే నేరేడుగాయలు అంటాడు. ఎట్లప్ప సామి నీతో చేసేది? పెళ్లికి పెళ్ళికా? అమ్మయ్య వినపడింది, నేను వస్తా. నేరడుగాయలకా? పెళ్లికి ఇది జల్లకు బిక్కుందామా? తిప్పులాడిచి కొడతాడు జెంటిల్మెన్ టైలర్. జల్లకు కాదు బిక్కుండేది. కవర్ తెచ్చుకో, ఒక కవర్ నిండా బిక్కచ్చుకుందాము. నేను ఆటికి రాను సామి, నువ్వే పోయి నువ్వే నేరేడుకాయలు బిక్కొచ్చుకొని తిను బాగా. నేనే పోతాలే, రమ్మంటున్నా పెళ్లికి. అయ్యో సామి, కాయల కోసం అయితే రానండి, పెళ్లికి వస్తా. సర్లే, కవర్ తీసుకోపో. కవరేంటికి? నేను బ్యాగ్ లో సర్దుకున్నా బట్టలు. వినపడలేదప్పా, కవర్ తీసుకో, పదాం కాయలకి. మళ్ళీ మొదటికి వచ్చినే. ఉండు, ఫోన్ వస్తుంది. హలో, కిట్టప్ప మాట్లాడేది? ఈ ఎన్నాళ్ళ లెక్క తీసుకొని నువ్వు అదిగో ఇదిగో అంటావు కానీ లెక్క చూపివు. నేనేం చేసేదిరా, ఇయ్యాల్సిన వాళ్ళకి నేను ఇద్దా? హలో, గట్టిగా మాట్లాడరా, వినపడలేదు నాకు. ఓ అయ్యో, ఏందో అర్థం కాలేదా? పో, నువ్వన్న ఈయన ఏందో చెప్పు, నాకు వినపడలేదు. హలో హలో అంకుల్. సర్లే అంకుల్, నేను కానీ చాలా సేపటి నుంచి అరుస్తాను అంకుల్, మా మామకి అర్థం కాలే. ఏమంటపా వాడు? ఏమన్నా లెక్క ఇడంటున్నా? ఇష్టప్ప కాదు ఫోను. వాడు రోజు ఇట్లా చెప్తాడు, రేపిత్తా ఎది ఇత్తా అని. రేపిత్తానన్నాడా మళ్ళా? రోజు ఇట్లా చెప్తాడు ఈలవాడు. కాదు జాను, మీ ఇంటి తామే ఉండేది కదా వాడు. రేపు లెక్కిస్తాడు, ఇప్పించుకొని రా, మళ్ళా అంత దూరం యాడ నడుచుకొని వస్తా నేను. కాదు జాను, వానికి బాగలేదంటే లెక్క ఇచ్చిన చూపించుకోవాలంటేను వాళ్ళు లెక్కకుండా అరిపిస్తాడు. అయ్యప్ప డబ్బులు ఇవ్వకుండా నిన్ను అరిపిస్తాను, నువ్వు నన్ను ఏడిపిస్తున్నావు. ఫోన్ చేసిందే రామంజి అంకుల్, ఇంకా పెళ్లికి బయలుదేరలేదా అని అడుగుతున్నాడు. పెళ్లికి మళ్ళీ ఇస్తాడంటున్నా. వాడు అట్లే చెప్తాడు కానీ ఎప్పుడే కానీ ఈడు వాడు అన్ని ఇట్లా చేస్తాడు. ఉంది కానీ దాంట్లో రామంజి అని ఉంటుంది, తీసి ఫోన్ చేసి వానికి అట్లా నువ్వు పెళ్లికి ఎన్ని గంటలకు బయలుదేరుతాడు అట్లా అడుగు. ఇప్పుడు ఫోన్ చేసిందే రామంజి అంకులే. ఎందుకు కంకులా? ఒక్కజొన్న కంకులు ఆడుండా ఇప్పుడు? అంకుల్ అంటే కంకుల్ అంటాడే, ఎట్లరా చేసేది? నీకేమైనా మెంటలా? ఇది వంటలా? పెళ్లిలో ఏమేమి వంటలు చేసినారు నాకైతే తెలుస్తుంది. గట్టి మాట్లాడే పనికి ఈ ప్రకారం గొంతు సించుకొని అరుస్తా అంటే సన్నగా మాట్లాడతాడంటావే. ఉంది అంత అంతేం గాని రామంజి గారికి ఫోన్ చేసి ఇవాళ కాడు చెప్పినాను. అయ్యలేదు స్వామి, చేసిస్తా ఉండు. హలో, ఏరా పెళ్లికి వెళ్ళవారు మరి నువ్వు యాడుండవు? ఓ ఈడు ఎంత చిన్నగా మాట్లాడతాడు వీడు, అర్థమే కాదు నాకు. జను, నాకు వినపలేదు, నువ్వన్నా మాట్లాడి చెప్పు జను ఎందును. హలో అంకుల్, అయ్యాల నుంచి అరిపిస్తున్నాడు అంకుల్ నన్ను. సరే అంకుల్. ఏం రాడంటున్నా? రాడంట పెళ్లికి, నువ్వు ఒకనివే బోల్లంట. ఓహో, వస్తానన్నే. సరే సరే, పెళ్లికి నేను వస్తామమ్మని వెనకంటి చేంతా ఉంటాడంట, నువ్వు పోయేటప్పుడు పిలిచల్లంట, వస్తాడంట. ఇది శనిక్కాయలు వలసాలంటున్నా. పెళ్లికి టైం కాదంటున్నా వానికి. నేనేం రా చేసేది, ఆ మహాతల్లి ఎట్లేగుతాందో ఏమో. తోటలో ఉంటాడంట, పోయేటప్పుడు పిలిచల్లంట. ఎందుకు వాడు ముందుగా పోయింటాడంటున్నా, నేను నిదానంగా రాలంటున్నా. పెళ్లికి రాడంటున్నా అంటే వస్తానన్నావు, రివర్స్ గా చెప్తే అర్థమవుతుందిలే. ఇప్పుడు నేను కూడా రివర్స్ చెప్పి చూస్తా. రామంజి అంకులు తోటలో ఉంటాడంట, రాడంట. ఓహో, తోటలో ఉంటాడంట, మళ్ళీ నేను పోయి పిలిచబోవాలంటున్నా, వస్తాడంటున్నా. ఇప్పుడు రూట్ కి వచ్చినావు. రివర్స్ లో చెప్తే మా మామకు అర్థమవుతుంది. నేను పెళ్లికి రానని చెప్తే రాపా అంటాడు. ఒకసారి అడిగి చూద్దాం. మమ్మ, నేను పెళ్లికి రాను. రాకపోతే మన ఎవరు రమ్మని? ఊరు రేపు సెలవు కదా, ఎట్లా ఆదివారం కదా, ఇడుండి ఏం చేస్తావు? పదం పని నేను పిలిచబోతా, బయలుదేరి రాపో. అమ్మయ్య, యాదేవుడో కరుణించినాడు. ఉండు సామి, బిరిబిరి వస్తా, మళ్ళీ మన హస్బెండ్ మారేను. పోయి రాపో, బిరిని రా, ఈడే ఉంటా, రాపో. నీ అట్లా ఓన్లు కట్టుకొని ఆమె ఎన్ని ఇబ్బందులు పడతాందో. ఏం పౌతా మాట్లాడుకుంటావు, రాపో బిరినా. మా నాయన బంగపోయి చెప్పినా నేను వస్తానని, ఇప్పతా వేసిపోయినాడు.